త్రిష కృష్ణన్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరియర్ను మొదలుపెట్టిన త్రిష తెలుగులో వర్షం సినిమాతో హీరోయిన్గా మారారు. మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకొని వరుస అవకాశాలను అందుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో నటించి నెంబర్ 1 హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోస్ పక్కన ఆమె నటించి మెప్పించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే తమిళ్లో కూడా తన సత్తా చాటారు. ఇక తెలుగులో కొత్త హీరోయిన్లు రావడంతో ఆమె జోరు తగ్గించారు. తమిళ్లో కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని 96 సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు త్రిష పెట్టింది పేరు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో బిజీ హీరోయిన్గా మారిన త్రిష పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాల వలన త్రిషకు పేరు వచ్చిందో లేదో కానీ ఆమె నడిపిన ప్రేమాయణాల వలన మాత్రం బాగా పేరు తెచ్చుకున్నారు. మొదటి నుంచి త్రిష చాలా మంది హీరోలతో ఎఫైర్స్ నడిపారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో త్రిష కొన్నేళ్లు రిలేషన్షిప్లో ఉన్నట్లు అప్పట్లో టాక్ నడిచింది. సింగర్ సుచిత్ర సుచి లీక్స్లో ఎక్కువ త్రిష ఫోటోలే బయటపడ్డాయి. ధనుష్ భార్య ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు ఇవ్వటానికి కారణం కూడా ఈమె అని కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. ధనుష్ తర్వాత ఉదయనిధి స్టాలిన్తో కూడా త్రిష రిలేషన్షిప్లో ఉందని రూమర్. వీరిద్దరూ కలిసి బయట కనిపించకపోయినా కూడా అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. త్రిషకు బిజినెస్ మ్యాన్ వరుణ్తో ఎంగేజ్మెంట్ జరిగింది. అది పెళ్లి వరకు వెళ్లలేదు. దానికి కారణం ఉదయనిధి స్టాలిన్ అని టాక్. ఇక్కడితో త్రిష ఆగలేదు. సుచి లీక్స్లో ఆమె రానాతో కూడా కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉందని బయటపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఆఫ్రికా వ్యక్తితో త్రిష కనిపించారు. ఎక్కడికి వెళ్లినా అతనితోనే కనిపించేవారు. అప్పట్లో ఈ జంట సెన్సేషన్ సృష్టించారు. ఆ ఆఫ్రికా వ్యక్తి డ్రగ్ డీలర్ అని సమాచారం. ఇక కోలీవుడ్ రొమాంటిక్ హీరో షింబుతో కూడా త్రిష డేట్ చేశారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. ప్రస్తుతం త్రిష దళపతి విజయ్తో రిలేషన్లో ఉన్నారని సమాచారం. దీనివల్లనే విజయ్ భార్య సంగీత ఆయనకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని టాక్ నడుస్తోంది. విజయ్ సంగీతకు భారీ ఆభరణం ఆశ చూపి పరస్పర విడాకుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకులు వచ్చేస్తే విజయ్ త్రిష పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.